H1B వీసాదారులకు మరొక బిగ్ షాక్ తగిలింది. స్టాంపింగ్ ఇంటర్వ్యూస్ 2027కి పోస్ట్ పోన్ అయ్యాయి. H1B వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లకు మరింత ఆలస్యం కాబోతోంది. కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడడంతో ఈ మార్పు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చెన్నై, హైదరాబాద్, కోల్కతా కేంద్రాల్లో అసలు స్లాట్సే లేవంటున్నారు. 2027 వరకు రెగ్యులర్ అపాయింట్మెంట్స్ లేవు. భారత్లోనే ఈ నేపథ్యంలో వేలాది మంది దరఖాస్తుదారులు చిక్కుకుపోవాల్సిన పరిస్థితి. స్లాట్స్కు కొరతతో ఉద్యోగాలు సైతం ప్రమాదంలో పడే పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తోంది. కొద్దిగా H1B వీసాదారులకు యుఎస్లో, ముఖ్యంగా యుఎస్ H1B వీసాదారులకు ఈ గడ్డు పరిస్థితి కనిపిస్తుంది. మొదట్లోనేమో $1,00,000 కట్టాలి అన్నారు కొత్తగా అప్లై చేసుకోవాలి అంటే. ఈ నేపథ్యంలో కంపెనీస్ అప్లై చేయలేకపోతున్నాయి. మరోవైపు ఇటు దరఖాస్తుదారులు కూడా, ఎవరైతే ఈ H1B వీసా కోరుకుంటున్నారో వాళ్ళు అప్లై చేయలేని పరిస్థితి. మరోవైపు చూస్తే అక్కడ చాలా వరకు తగ్గిపోయాయి H1B వీసాలు. మరోవైపు సొంత ప్లేసుల్లో నుంచి ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక కార్యాలయానికి వెళ్ళి ఎక్కడో ఒక ప్లేస్లో చేసుకోవడానికి కుదరదు. మీ సొంత ప్లేసుల నుంచి మాత్రమే ఈ అపాయింట్మెంట్స్ స్టాంపింగ్స్ చేసుకోవాలి అని చెప్పారు. ఈ నేపథ్యంలో వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చి మరి చేసుకోవాల్సి వస్తుంది. అదొక టఫ్ సిచ్యువేషన్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏకంగా 2027కి పోస్ట్ పోన్ అయిపోయాయి ఈ స్టాంపింగ్ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా. సో ఆల్రెడీ అప్లై చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మధ్యలో ఇరుక్కుపోయారు. రావాలనుకొని ఇప్పటికే స్లాట్స్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళ పరిస్థితి అంతే అయిపోయింది. చాలామంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, కొంతమందిది వాళ్ళు ఈ స్టాంపింగ్స్ కోసం రావడం, సడన్గా చూస్తే ఇక్కడ ఈ స్టాంపింగ్స్ ఆగిపోవడం, తిరిగి వెళ్ళడానికి లేక అక్కడ యుఎస్లో వాళ్ళ కుటుంబం ఉంటుంది, భార్య పిల్లలు అక్కడ ఉంటారు, పేరెంట్స్ ఏమో ఇక్కడ ఉంటారు, మధ్యలో వీళ్ళు ఇక్కడ ఇరుక్కుపోవడం. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరోవైపు కంపెనీస్ నుంచి కూడా ప్రెషర్ పెరుగుతూ వస్తుంటుంది ఖచ్చితంగా. ఈ నేపథ్యంలో ఎటూ కాని పరిస్థితి అయిపోయింది చాలామంది ఎంప్లాయీస్ పరిస్థితి ఇదే. అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళ పరిస్థితి అయితే ముఖ్యంగా చాలా దారుణంగా ఉంది. సో చాలా ఇన్సెక్యూరిటీ డెవలప్ అవుతుంది ఇలాంటి విషయాల్లో. 2027 వరకు ఇక నో స్టాంపింగ్ ఇంటర్వ్యూస్. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎవరన్నా వచ్చి రెన్యువల్ చేయించుకోవాలంటే ఏంటి పరిస్థితి? కొత్తవి అప్లై చేసుకునే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఓ పక్క లేట్ అవుతుంది, ఈ 2027 వరకు అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం $1,00,000 కట్టాల్సి వస్తుంది. ఎవరు వెళ్ళగలుగుతారు? అలాగని $1,00,000 కంపెనీలు రెడీ అవుతున్నాయా అంటే అది లేదు. సో చాలా సమస్యలు వస్తున్నాయి. కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. ఒకసారి కళ్యాణ్తో మాట్లాడదాం. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, మరి ఏం చేయాలి? ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ దీనివల్ల భారతీయులకు చాలా సమస్యలు వస్తున్నాయి. మరి ఎలా వీటిని ఓవర్కమ్ చేయగలగాలి అనేవి మనం డిస్కస్ చేద్దాం. కళ్యాణ్, ఇప్పుడు 2027 వరకు ఈ స్టాంపింగ్ ఇంటర్వ్యూస్ లేవు అంటున్నారు. సో పరిస్థితి ఏంటి అసలు? ఈ స్టాంపింగ్ ఇంటర్వ్యూస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? రైట్ నందు, మనం ఒక్కసారి చూస్తే ఇటు జనవరి నుంచి మార్చి మధ్యలో, అంటే 2026కి సంబంధించి ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి మధ్యలో ఎవరైతే ఆల్రెడీ కొన్ని డేట్స్ని లాక్ చేసుకొని హోల్డ్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి ఆటోమేటెడ్ ఈమెయిల్స్ వస్తున్నాయి. ఏమని అనంటే, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి మే 2027, అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే మధ్య స్లాట్స్ రీషెడ్యూల్ అయినాయి మీవి అంటూ. అంటే 1 ఇయర్కి పైగా, అంటే ఆల్మోస్ట్ 12 మంత్స్ నుంచి 16 మంత్స్ టైం పీరియడ్కి ఒక్కసారిగా రీషెడ్యూల్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇటు H1, H4 ఈ రెండింటికి సంబంధించిన వీసా స్లాట్స్ పరిస్థితి ఇలానే ఉంది. అసలు ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే, ఒక్కసారి మనం చూస్తే ఇటు అమెరికా, ఇండియా మధ్య, ఇటు అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న డెసిషన్స్, ఇమిగ్రేషన్స్ ఎవరు రావాల్సిన అవసరం లేదు అంటూ ఆయన H1B వీసాకి సంబంధించి H2, H3, H4 అన్ని వీసాస్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పూర్తిగా మార్చేశాడు. గతంలో H1B వీసా అప్లై చేసుకునే వాళ్ళు ఈసారి స్లాట్లో ఒకవేళ ఇంటర్వ్యూలో వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ కనుక క్లియర్ అవ్వకపోతే మళ్ళీ అప్లై చేసుకునే ఛాన్స్ ఉండేది. కానీ ఫ్యూచర్లో ఇప్పటి నుంచి H1B వీసా అనేది లైఫ్లో ఒక్కసారి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి అప్లై చేసుకొని వీసా వస్తే దాన్ని రెన్యువల్ చేసుకునే ఆప్షన్స్కి కూడా ప్రస్తుతానికి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీసా హోల్డర్స్ ఎవరైనా అమెరికా నుంచి ఇండియాకి ఎమర్జెన్సీ మీద వచ్చినా, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్, వెడ్డింగ్ అటెండ్ అవ్వాలని వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి, వీసాకి సంబంధించిన ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి మళ్ళీ మినిమం 12 to 18 months, అంటే అట్లీస్ట్ 1 year నుంచి 1.5 years వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సో
ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి రావాలన్నా కూడా కొంచెం ఆచి తూచి డెసిషన్ తీసుకోవాలంటూ ఇటు అనలిస్టులు అందరూ చెప్పుకొస్తున్నారు. ఒకసారి మనం చూస్తే ఇటు అమెరికాలో ఇటు సోషల్ మీడియా వెట్టింగ్ అంటే సోషల్ మీడియాలో ఎవరైనా గవర్నమెంట్కి ఎగ్నిస్ట్గా కానీ ట్రంప్కి ఎగ్నిస్ట్గా కానీ లేకపోతే ఇటు ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూలో కానీ వేరే ఇష్యూస్లో ఇటు వేరే కంట్రీస్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడినా కూడా వాటిని కూడా కన్సిడర్ చేస్తున్నారు, వాటి మీద కూడా క్రిమినల్ ఛార్జెస్ని పుష్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి నెలకొని ఉంది. సో వీసా పరంగా మనం చూస్తే H1, H2, H3, H4 వీటన్నిటిలో కొత్త చేంజెస్ ఏంటంటే H4 అన్నిటికంటే ప్రీమియం వీసా అని చెప్పొచ్చు. దాని మీద స్పౌస్ అంటే వైఫ్ని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, లేకపోతే హస్బెండ్ని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. H4కి సంబంధించి వీసా అప్లై చేసే వాళ్ళు 4 సార్లు అప్లై చేసుకునే అవకాశం, అలాగే H3 వాళ్ళు 3 సార్లు అప్లై చేసుకునే అవకాశం, H2 వాళ్ళు 2 సార్లు అప్లై చేసుకునే అవకాశం, H1B వీసా వాళ్ళు మాత్రం ఓన్లీ ఒక్కసారి మాత్రమే అప్లై చేసుకునే అవకాశాన్ని ఇప్పుడు ముందుకు తీసుకొచ్చింది. ట్రంప్ ఇమిగ్రెంట్స్ ప్రపంచ దేశాల నుంచి ఎవరు రావాల్సిన అవసరం లేదు, ఎస్పెషల్లీ ఈజ్ టార్గెటింగ్ ఇండియా, అలాగే ఇండియాతో పాటు ఇటు చైనా ఇలాంటి కంట్రీస్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నాడు. ఇమిగ్రెంట్స్ అందరినీ ఉన్న వాళ్ళని కూడా ఏదో ఒక రీజన్ చూపించి మళ్ళీ వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ఆల్టర్నేటివ్స్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు థర్డ్ కంట్రీ ప్రాసెసింగ్ అంటే చాలా మంది ఇప్పుడు అమెరికా H1 ట్రై చేసే వాళ్ళు కాస్త ఇప్పుడు కెనడాకి మొగ్గు చూపుతున్నారు, అలాగే మెక్సికో లాంటి కాన్సులేట్స్కి, మెక్సికో లాంటి కంట్రీస్కి ప్రస్తుతానికి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కెనడా ఇండియా అలాగే మెక్సికో ఇండియా రిలేషన్స్ బాగానే ఉన్నాయి కాబట్టి యుఎస్కి వెళ్ళే వాళ్ళు ఆల్టర్నేటివ్గా కెనడా కానీ మెక్సికోని ప్రిఫర్ చేయొచ్చు. అలాగే ఎమర్జెన్సీ అపాయింట్మెంట్స్ మనం ఒకసారి చూస్తే కనుక లైఫ్ అండ్ డెత్ ఎమర్జెన్సీస్ ఎవరికైనా ఉంటే అలాగే కొన్ని వ్యాలిడ్ రీజన్స్ ఉంటే తప్పించి వాళ్ళకి వీసాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి కూడా ఒక ప్రొసీజర్ అంతా ఫాలో చేయాల్సిన పరిస్థితి. అలాగే రిమోట్ వర్క్ ప్లాన్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఇండియా బేస్డ్ ఎవరైతే రిమోట్ వర్క్ ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళు రిమోట్ వర్క్ని కంటిన్యూ చేస్తే ఇండియా నుంచే వాళ్ళు వర్క్ చేసే ఆప్షన్ ఉండొచ్చు. సో ఇది ప్రస్తుతానికి H1B వీసాకి సంబంధించిన ఆప్షన్స్. ఎవరైతే అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నారో అమెరికన్ డ్రీమ్ని ఎవరైతే హూ వాంట్ టు లివ్ అమెరికన్ డ్రీమ్ వాళ్ళందరికీ ప్రస్తుతానికి ఉన్న ఆప్షన్స్ ఐదర్ కెనడా ప్రిఫర్ చేయడం, మెక్సికో ప్రిఫర్ చేయడం, లేకపోతే మిగతా కంట్రీస్ని ప్రిఫర్ చేయడం, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ని రిమోట్ వర్క్ని ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తూ అమెరికన్ కరెన్సీ అంటే డాలర్స్లో వాళ్ళు పేమెంట్లు తీసుకోవడం. సో ఇదే ప్రస్తుతానికి ఉన్న ఆప్షన్స్. రానున్న రోజుల్లో ఇంకా ఇమిగ్రేషన్ రూల్స్ ఇంకా టైట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకొంతమంది అనలిస్టులు అయితే చాలా క్లియర్గా ఇంపాసిబుల్ టు గెట్ టు అమెరికా అని చెప్తున్నారు. అంటే రానున్న రోజుల్లో అసలు అమెరికాకి ఎలాంటి వీసాస్ తీసుకొని కూడా ఇటు స్టూడెంట్స్కి సంబంధించిన F1 వీసా కానీ H1 కానీ వాళ్ళు మీ సోషల్ మీడియా మొత్తం స్క్రూటినైజ్ చేసి అన్నీ చేసి దాని తర్వాత మీకు ఇవ్వాలా వద్దా అని కూడా ఆలోచించే అవకాశం ఉంది. సో ఇనిషియల్గా అసలు ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే 2026 జనవరి నుంచి మార్చ్ అంటే ఈ 3 monthsలో ఎవరైతే డేట్స్ ఆల్రెడీ స్లాట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళవే నెక్స్ట్ మే దాకా ప్రొసీడ్ 2027 మేకి పోస్ట్ పోన్ అయినాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 12 months దాటిపోయినాయి, 14 months to 18 months అని చెప్పుకోవచ్చు. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడమే అవ్వట్లేదు, దానికి రిసోర్సెస్ లేవని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అసలు బేసికల్ గా ఇమిగ్రేషన్ కి సంబంధించిన వీసాస్ అన్ని ప్రాసెస్ చేసి ఇంట్రెస్టే లేనట్టు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఒక రకంగా ఇండియాలో వర్క్ చేస్తున్న టెక్ దిగ్గజాలకు కూడా ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇటు ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఇండియా నుంచి ఎక్కువ మంది అబ్రాడ్ వెళ్ళాలన్న ఉద్దేశం, ఆన్ సైట్ లో వర్క్ చేయాలి, అమెరికాకి వెళ్ళాలి అన్న ఆశతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. నందు రైట్. థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఖచ్చితంగా కళ్యాణ్ చెప్పినట్లుగా ఇది ఐటీ ఎంప్లాయీస్కి చాలా కీలకమైనటువంటి సమయం. రోజుకి ముఖ్యంగా మన భారతదేశం నుంచి భారీ ఎత్తున ఐటీ ఎంప్లాయీస్ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది యుఎస్కి తరలి వెళ్తూ ఉంటారు. కంపెనీస్ కూడా ఇక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తులో హైర్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ స్లో అయిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఓన్లీ దేర్ ఆర్ సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం, ఎమర్జెన్సీ రీజన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ప్రాసెస్ చేసే అవకాశం కనిపిస్తుంది. లేని పక్షంలో యూ హ్యావ్ టు వెయిట్ టిల్ 2027. సో అసలు ఇదంతా ఎప్పుడు మొదలైంది అనేది మనం చూస్తున్నాం. ఈ మధ్య గతంలో కూడా ట్రంప్ ఉన్నప్పుడు గత టర్మ్లో అంత ప్రెషర్ లేకపోయింది, కానీ ఈసారి ఎక్కువ పెరిగింది. ఒకప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అంటే చాలా సరదాగా ఏదో ఒక కంపెనీలో, పెద్ద కంపెనీలో జాయిన్ అవుతారు, ఎంఎన్సీ కంపెనీల్లో ఆన్ సైట్ వెళ్తారు, యుఎస్ వెళ్తారు,
అక్కడ ఒక 3 months 5 months 6 months అలా ఉండి వచ్చేవాళ్ళు కొంతమంది అయితే ఇక్కడి నుంచి కైండ్ ఆఫ్ ప్రమోషన్ లాగా అక్కడికి యుఎస్ వెళ్తే ఒకప్పుడు చాలా గొప్ప విషయం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? జస్ట్ ఇమాజిన్, ఇట్స్ క్వైట్ ఆపోజిట్. దే ఆర్ ఇన్ వెరీ మచ్ ప్రెషర్. అటు కంపెనీస్ అయినా సరే, ఇటు ఎంప్లాయీస్ అయినా సరే చాలా ప్రెషర్ని ఫేస్ చేస్తున్నారు. ఇన్సెక్యూరిటీతో సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏ క్షణంలో ఏం రూల్స్ మారుతాయో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మనకు కనిపిస్తుంది. H1B వీసాలు రెన్యువల్ చేయించుకోవాలన్నా అది ఎంత పెద్ద తలనొప్పో మనం చూస్తున్నాం. మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ మరి ఫ్రెష్గా అప్లై చేసుకునే వాళ్ళకైతే మరింత దారుణంగా ఉంది. $1,00,000 కట్టాలంటే